आवाहनं समर्पयामि पादयोः सर्वोपचारपूजां समर्पयामि। ओम देशाय नमः, सुमेशाय नमः, शिवोत्तमेशाय नमः, श्रीकण्ठेशाय नमः, श्रीकण्ठेशाय नमः, इंद्राय नमः, अग्नये नमः, यमाय नमः, निरुतये नमः, वरुणाय नमः, वायव्ये नमः, कुबेराय नमः, ईशानाय नमः, ब्रह्मणे नमः, विष्णवे नमः, रुद्राय नमः, ईश्वराय नमः। आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सुमंगलीर्यं मधुरवाक्यं सौभाग्यदत्ताय सौभाग्यमस्तु तदा। మేడాన్ని చేశారు. పొన్నూరు శాసనసభ్యులు దూలిపాల నరేంద్ర గారు మన నియోజకవర్గంలో సంగం డైరీని ఏర్పాటు చేసిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. 26 ఎకరాల్లో ఈ సంగం డైరీని మన నియోజకవర్గంకి రావడం, మన నియోజకవర్గంలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మనందరికీ తెలుసు ఆయన 6 సార్లు శాసనసభ్యులుగా ఉంటూ ఆయన మంచితనంతో ప్రజా ఆదరణ పొందుతూ ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగారు. ఇంకా కూడా ఆయన లైఫ్లో ఇంకా ఎత్తుకు ఎదగాలని, అలాగే సంగం డైరీ కూడా ఇంకా కూడా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా మన నియోజకవర్గంలో రాష్ట్రం అంతా కూడా ఎన్నో పరిశ్రమలు వస్తున్నా మన నియోజకవర్గం మనకు 3 సెజ్లు ఉన్నాయి. అటు శ్రీ సిటీ, మాంబట్టు, అలాగే మ్యాన్కూర్ సెజ్. ఈ 3 సెజ్ల్లో కూడా మనకి ఎక్కువ కంపెనీలని వస్తున్నాయంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే భరోసా, అలాగే నారా లోకేష్ గారు ప్రత్యేకంగా పరిశ్రమలు మన రాష్ట్రానికి రావడానికి ఎంతో కృషి చేస్తూ ముందుకెళ్తున్నారు. పరిశ్రమలు తీసుకొస్తే మనకు లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే నియోజకవర్గాలు డెవలప్ అయితే దాని ద్వారా మనకు రాష్ట్రం కూడా అభివృద్ధి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా పరిశ్రమల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారు. వాళ్ళ మీద నమ్మకంతో ఈరోజు పరిశ్రమలు కూడా వస్తున్నాయి. గతంలో మనకు ఒక్క పరిశ్రమ కూడా వచ్చేది కాదు. అన్ఎంప్లాయ్మెంట్ మనం ఎక్కువగా ప్రచారాలు అప్పుడు కూడా చూసాం. ఈరోజు లోకల్గా కూడా దూలిపాల నరేంద్ర గారు మనకు అందరికీ కూడా హామీ ఇచ్చారు, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఇస్తామని. ఇప్పుడు కూడా దాని గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మన నియోజకవర్గంలో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ మనం ఇవ్వగలుగుతున్నామంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా వస్తున్నందుకు. అలాగే కంపెనీస్ అందరినీ కూడా మనం ఆహ్వానిస్తూ ఇంకా కూడా నియోజకవర్గంలో కంపెనీస్ ఎక్కువగా వచ్చి ఇంకా కూడా నియోజకవర్గం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా నరేంద్ర గారికి అభినందనలు తెలియజేస్తూ